తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరా నవల వింటున్నామండి. రచన లక్ష్మి గారు. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. అందరూ భోగి మంటలు వేసుకొని భోగి పళ్ళతో దృష్టి తీస్తారు. సంవత్సరం అంతా పిల్లలకి ఏ దృష్టి లేకుండా ఉంటుంది. భోగి మంటలు వేసుకొని చలి కాచుకుంటారు. కొత్త సంవత్సరం తొలి పండుగ అందరూ బాగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంతా అయిపోయింది. శాంతతో చెప్పాను. నోట మాట రానిదానిలా అయిపోయింది. 2 సార్లు ప్రయాణం అయితే అన్నయ్య ఆపేశాడు. కాంతానికి 4 రోజుల్లో వస్తున్నా ఏం భయపడవద్దని ఉత్తరం రాశాను. నా అడ్రస్సు కాంతానికి ఇవ్వలేదు. మళ్ళీ ఓ రోజు ఎవరు ఆపినా ఆగకూడదని మొండితనంగా బయలుదేరాను. అత్తయ్య పోయింది. ఆవిడకి కొడుకులు లేరు. నన్ను కదలనీయలేదు. కాంతానికి ఇంట్లో మేనత్త పోయిందని, అందుకే రాలేకపోయానని, కంగారు పడవద్దని రోజు విడిచి రోజు ఉత్తరాలు రాసేవాణ్ణి. అసలే ఒట్టి మనిషి కాదు. నాలో మొండితనం ప్రవేశించింది. కాంతానికి ఈ విషయం తెలియనీయకుండా, కాంతానికి ఏ లోటు రాకుండా నేను చూస్తాను దృఢంగా అనుకున్నాను. నేను కొవ్వూరు వెళ్ళేసరికి చాలా ఆలస్యమైపోయింది. నేను వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. ఆ పక్క వాళ్ళని అడిగితే అందరూ తలో విధంగా చెప్పారు. పెద్దవాళ్ళు ఒకళ్ళిద్దరూ నన్ను చివాట్లు పెట్టారు. మీరాబాయమ్మ గారు పనిచేసే స్కూల్కు వెళ్ళి అడిగాను. ఆవిడకి ఏలూరు బదిలీ అయిందని చెప్పారు. అక్కడా వెతికాను. ఎక్కడా కనపడలేదు. ఇంటికెళ్ళాను. అన్నయ్య నా డైరీ చూశాడో, శాంతతో చెప్తుంటే విన్నాడో, లేదా శాంతతో చెప్తుంటే విని అడ్రస్ కోసం నా పెట్టె గాలించి ఉంటాడో. కాంతానికి ఉత్తరం రాశాట. ఇప్పుడు అనిపిస్తోందిరా, నేను కాంతానికి రాసిన ఉత్తరాలు కూడా అందకుండా చేశాడేమో అన్నయ్య. ప్రెసిడెంట్ కదా, మేస్టారే ఉత్తరాలు ఇచ్చేవారు. ఆయన్ని కళ్ళెర్ర చేసి వాటిని వెళ్లకుండా చేసుంటాడు. నా ఉత్తరాలు అందితే కాంతం అలా పరారీ అయి ఉండదు. లేకపోతే నా ఉత్తరాలన్నీ బూటకమని, తను మోసపోయిందని అన్నయ్య ఉత్తరమే ఆధారంగా చేసుకుని పారిపోయిందో. పెద్దది, అనుభవం గలది మీరాబాయమ్మ గారన్నా కొన్నాళ్లు చూడకుండా ఇద్దరూ కలిసి అలా ఎందుకు చేశారో. ప్రకాశం గారు కాంతం విసిరికొట్టిన ఉత్తరం శేఖరానికి ఇచ్చారు చూడమని, చదవమని. శేఖరం చదివాడు. ఒకవేళ మామయ్య రాసిన ఉత్తరాలు అందినా ఇలాంటి ఉత్తరం అందగానే ఎంత గుండె నిబ్బరం గల ఆడదాని గుండె అయినా తట్టుకోవడం కష్టమే అనిపించింది శేఖరానికి. నన్ను కాంతం క్షమించలేదు శేఖరం. మీరా జీవితం ఎవరో నాశనం చేశారు శేఖరం. ఇంకా కాంతం నన్ను ఎలా క్షమిస్తుంది? 2 చేతులు పట్టుకొని చంటి పిల్లవాడిలా విలపించసాగారు. శేఖరం కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆయన కేసి చూడలేని వాడిలా చూపులు మరల్చుకున్నాడు. ఆయన భారమైన గొంతుకతో మళ్ళీ ఇలా అన్నారు. నేను కాంతానికి అన్యాయం చెయ్యాలని కలలు కూడా తలవలేదు శేఖరం. ఇంటి దగ్గర చెప్పే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ కాంతం భయపడింది. నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ ప్రమాదం అలా ఎదురవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. అయినా కాంతానికి అన్యాయం చేయాలనుకోలేదు. కాంతం భయపడి పారిపోకపోతే వర్ధనికే అన్యాయం జరిగేదేమో. కానీ మీరాని ఏ దుర్మార్గుడు అన్యాయం చేశాడో. నా గురించి వాళ్ళ జీవితాలు అలా చితికిపోయినాయి. ఇంకా నన్ను కాంతం ఎలా క్షమిస్తుందిరా శేఖరం? ప్రకాశం గారి మాటలతో శేఖరం ముఖం ఎర్రగా గీసిన కందలా అయింది. నువ్వేం బాధపడకు మావయ్య, అన్నీ అవే సర్దుకుంటాయి. ఆవిడ నిన్ను అర్థం చేసుకుని నిన్ను తప్పకుండా క్షమిస్తారు మావయ్య. క్షణమాగి అన్నాడు మళ్ళీ. ఇన్నాళ్ళు నీ గురించి అందరూ రకరకాల వ్యాఖ్యానాలు చేయడం నేను విన్నాను. కానీ నీ గుండెల్లో ఇన్ని అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయని ఎవరికీ తెలియదు. నిన్ను, నీ బాధని, నీ ఆవేదనని నేను అర్థం చేసుకున్నాను మావయ్య. అన్నీ అవే సర్దుకుంటాయి. నాకు ఆ నమ్మకం ఉంది. అతని గొంతు భారంగా పలికింది. తల్లి క్షమించినా మీరా క్షమిస్తుందా? అతనికి అపనమ్మకంగానే ఉంది. మీరా రోషం, పట్టుదల సామాన్యమైనవి కావు. ఏమోరా, నీ నోటి చలవ వల్ల అలాగే జరిగి మీరా జీవితం చక్కదిద్దగలిగితే. ఈ సంగతి అమ్మకి తెలుసా మావయ్య? అడిగాడు శేఖరం. లేదురా, అక్కడి నుంచి తిన్నగా ఇలా వచ్చి కూర్చున్నాను. ఆయన కండువాతో కళ్ళు ఒత్తుకుంటూ అన్నారు. శేఖరం దగ్గరికి వెళ్ళావా? ఇంకా ఎక్కడికి వెళ్ళావా అనుకుంటున్నాను.
కారు దిగి వస్తున్న అన్నగారిని అడిగింది శాంతమ్మ గారు. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. శేఖరం తల్లి దగ్గరగా వచ్చాడు. అమ్మా అని క్షణం ఆగి, మీరా మీరా మామయ్య కూతురట అన్నాడు. ఏమిటి? అర్థం కానట్టు చూసిందావిడ. అవును శాంత, నా కథ మర్చిపోయావా? మీరా నా కూతురు. మీరా పుట్టుక కూడా ఎలాంటిదో అన్నావో పొద్దున గుర్తుందా? నా పిరికితనమేనే వాళ్ళిలా అవస్థలు పడడానికి కారణం. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శాంతమ్మ అన్నగారి దగ్గరగా వచ్చింది. ఆయన భుజం మీద చెయ్యి వేస్తూ, నిజమా? ఆవిడని కలుసుకున్నావా? నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగిందావిడ. కాంతాన్ని తలుచుకుని అన్నగారు ఎంత కుమిలిపోయింది. ఆవిడికి తెలియందేం కాదు. కలిశాను. నన్ను బయటకు గెంటింది. నన్నెలా క్షమిస్తుంది శాంత? మీరాకి నువ్వన్నట్టు కొడుకు ఉన్నాడు. దాని జీవితం నాశనమైంది శాంత. అక్కడే ఉన్న కుర్చీలో కూలబడి ఆయాసంగా వెనక్కి జారబడ్డారు ప్రకాశం గారు. నువ్వేం బాధపడకురా, నేనొచ్చి చెప్తాను, అన్నీ చెప్తాను. ఆవిడ ఇంకా అర్థం చేసుకోకపోదు. ఇన్ని కష్టాలు పడిన మనిషయ్యే. ఎవరికైనా ఆవేశం వస్తుంది. పోనీలే, ఎన్నాళ్ళు అన్వేషించావు, ఇన్నాళ్ళు ఎంత విరక్తిగా జీవించావు. దేవుడు కరుణామయుడు. ఆవిడకి నాకు ఈ వయసులోనన్నా మనశ్శాంతి చేకూర్చాలనే ఇలా ఒకచోట చేర్చాడు. ఓదారుస్తున్నట్టుగా అంది. కాస్త దూరంగా నిలబడి వాళ్ళ మాటలు మౌనంగా వింటూ నిలబడ్డాడు శేఖరం. ప్రకాశం గారు భోజనానికి రమ్మంటే రానన్నారు. నాకు ఒక్క ముద్ద కూడా ఎక్కదమ్మా, వద్దు, నన్ను ఈ పూట బలవంతం చేయకు అన్నాడు. శాంతమ్మగారు ఎంతోసేపు బ్రతిమాలింది. శాంతానికి కూడా చెయ్యాలని లేకపోయినా అలాగైతే నాకు వద్దమ్మా అన్నాడు. మేనల్లుడు తన గురించే మానేస్తాడని ఆయన వచ్చారు. ఆయన పడుతున్న బాధకు రెట్టింపు బాధ శేఖరాన్ని మర్చిపోయేలా చేస్తోంది. ఎటొచ్చి ఆయన పైకి చెప్పుకొని ఏడ్చాడు. తనలో తానే బాధపడుతున్నాడు. అతని దీర్ఘశ్వాస నిట్టూర్పుగా వెలువడింది. అరుణ దగ్గర నుండి ఆ పూటే ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం అంతా మీరా గురించే. మీరాకి కూడా శేఖరం అడ్రస్కే కవర్ రాసింది. అది మీరాకిమ్మని అన్నగారికి రాసింది. మీరా మంచి అమ్మాయి. నీకు మీరా అంటే అది వరకు ఉండే కోపం లేదని తెలుస్తూనే ఉంది. కానీ మీరాకి నీ మీద కోపం పోనట్లుగా ఉంది. అందుకే నేను సాహసించి ఈ విషయం అక్కడ నీతో అనలేకపోయాను. హైదరాబాద్లో మీరా అంటే నీకు బొత్తిగా పడని రోజుల్లో మీరాకి నువ్వంటే కోపం లేనట్టే ఉండేది. ఒకవేళ మీరా అక్కడికొచ్చాక ఆమెని నువ్వేమన్నా అన్నావా? లేకపోతే అది వరకు నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా పట్టించుకొని ఆమె ఇప్పుడు నువ్వు అభిమానం చూపిస్తున్నా అలా ఎందుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు అసలు విషయం రాసి నీ అభిప్రాయం రాస్తే నేను ఆమెకి రాస్తాను. అస్తమాను తల్లి అలా ఏడుస్తుంటే మీరాకి ఏమిటో అర్థం కాలేదు. తన మీద కోపమా అంటే అది అనిపించలేదు. రాత్రి తన దగ్గర కూర్చొని తను అన్నం తినే వరకు ఊరుకోలేదు. ఎప్పుడు ఇద్దరూ చెరో గదిలో పడుకోవటం అలవాటు. అలాంటిది రాత్రి తనని కూడా తను పడుకున్న గదిలో తన మంచం దగ్గరగా మంచం వేసుకొని పడుకోమంది. రాత్రంతా ఓ చెయ్యి తన మీద వేసుకునే పడుకుంది. ఈ చేష్టలకి మీరాకి భయం వేసింది. అది వరకు ఈ సమస్యలేమీ లేనప్పుడు కూడా తల్లి ఇంత ఆప్యాయత చూపి ఎరగదు. ఆవిడ ఏదో ఒక పని కల్పించుకుని అవసరం అయినప్పుడే మితంగా మాట్లాడేది. ఇంచుమించుగా ఈ 2 ఏళ్ల బట్టి అది లేదు. ఏమిటిలా ప్రవర్తిస్తోంది? ఒకవేళ నిన్న ఆవిడ వచ్చి వెళ్ళటంతో షాకు తినలేదు కదా? మీరా గుండెలు కొట్టుకున్నాయి. డాక్టర్ దగ్గరికి రాదు. డాక్టర్ని తీసుకొస్తానంటే ఒట్టు పెట్టుకుంటుంది తీసుకురావద్దని. తల్లికి రెండోసారి కాఫీ ఇవ్వబోతే, వద్దమ్మా తాగలేను, వికారం పుడుతోంది అంది కాంతమ్మ. మీరా సగ్గుజావ కాచి తీసుకొచ్చింది. ఇది తాగు, కాస్త పుష్టిగా ఉంటుంది అని అంది. కాంతమ్మ కాస్త తీసుకొని ఇంత వద్దని పక్కన పెట్టేసింది. విజయ్ మీరాని పని చేసుకోనీయకుండా అడ్డం పడుతుంటే వాడిని పిలిచి పక్కలో కూర్చోబెట్టుకుంది. తల్లి చేసే ప్రతి పని మీరాకి ఆశ్చర్యాన్ని కలిగించి భయపడుతున్నాయి. అది వరకు వాడు అలా పనికి అడ్డు వస్తే, నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను అనేది. అలా అనడంలో రవంత అభిమానం కానీ ఆప్యాయత కానీ ధ్వనించేది కాదు. వంట తర్వాత చేసుకోవచ్చు, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి అనుకుంది మీరా. తల్లికి టెంపరేచర్ చూసింది. ఏం లేదు, ఒళ్ళు కూడా మామూలుగానే ఉంది. అమ్మా తలుపేసుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను అంది తల్లితో. నాకేం లేదమ్మా, వెళ్ళక్కర్లేదు అంది. అది వరకు మళ్ళీ విసుక్కోలేదు.
తల్లి మాట ఆమె లెక్క చేయలేదు. హఠాత్తుగా తల్లి అంత ఇదిగా మారిపోవటం ఆమెకి భయం కలుగజేసింది. క్రితం రోజు అలా ఆవేశం తెచ్చుకొని కొట్టడం, తను గోడకేసుకొని తల బాదుకొని సాయంత్రం వరకు ఏడ్చిన మనిషి తను హాస్పిటల్కి వచ్చేలోగా ఇంత మార్పు మీరాకి భయంగానే ఉంది. మరి మీరా వీధి తలుపు తీసింది. అప్పుడే శాంతమ్మ గారు పై మెట్టుపైన కాలు పెడుతోంది. ఆవిడ్ని చూసి మీరా తెల్లబోయింది. క్రితం రోజు హాస్పిటల్కి వెళుతూ తను బాచీతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. తను కప్పించుకోవటానికి అంది, హాస్పిటల్ నుండి వస్తే అటు వస్తాను, లేకపోతే రేపొస్తాను అని. ఆవిడ అన్నంత పని చేసింది అనుకుంది మీరా. రండి రండి కంగారుగా ఆహ్వానించింది. గబగబా తల్లి గదిలోకి వెళ్ళి అమ్మా, అమ్మగారు వచ్చారు అంది. మీరాకింకా కంగారు తగ్గలేదు. అమ్మగారా? కాంతమ్మ కంగారుగా మంచం మించి దిగబోయింది. అప్పటికే శాంతమ్మగారు ఆ గదిలోకి వచ్చేసింది. కూర్చోండి, లేవద్దు, ఇప్పుడెలా ఉంది మీ ఒంట్లో అని అడిగింది. మీరా ఆవిడికి కుర్చీ తేవటానికి ముందర గదిలోకి వచ్చింది. అక్కడ ప్రకాశం గారు నిలబడి ఉన్నారు. ఆయన వచ్చినట్టు మీరా చూడనే లేదు. ఆమెను చూసి ఆయన ముందుకి 2 అడుగులు వేసి ఆగిపోయారు. మీరాని తనివి తీరా చూస్తున్నాయి ఆయన కళ్ళు. కూర్చోండి బాబుగారు, నిలబడే ఉన్నారు అంది మీరా ఆయనకి కుర్చీ చూపిస్తూ. ఆయన తడబడుతూ కూర్చున్నారు. శాంతమ్మ గారు తల్లికి ఒంట్లో బాగుండలేదని చూడ్డానికి వచ్చిందని అనుకున్న మీరా క్రితం రోజు ఆవిడ చూసిన చూపు ఇంత క్రితం వరకు ముళ్ళులా గుచ్చుకొని బాధించినా ఆవిడ అలా రావడంతో ఆ బాధని మర్చిపోయింది. కానీ వెంటనే ఇంకో అనుమానం తలెత్తింది. ఆవిడ తల్లిని చూద్దామనే వచ్చిందా, లేకపోతే శేఖరం ఏదైనా చెప్పగా వచ్చిందా? ఈ అనుమానం కలిగాక ఆవిడ తొందరగా వెళ్ళిపోతే బాగుండననిపించింది. మీరా శాంతమ్మ గారికి కుర్చీ వేసి కూర్చోండి అంది. ఆవిడ రావడం కాంతమ్మకేమిటో కంగారుగా ఉంది. మీరా వాళ్ళిద్దరికీ కాఫీ పెడదామని లోపలికి వెళ్ళబోతుంటే 2 చేతులతో బొమ్మలు పట్టుకుని అక్కడికి వచ్చాడు విజయ్. వాడు ఎప్పుడూ ఇల్లంతా తిరుగుతూనే ఉంటాడు. ఎవరిదైనా కొత్త గొంతు వినిపిస్తే పెద్ద పనున్నవాళ్లా వచ్చి నిలబడతాడు. విజయ్ రావటంతో కాంతమ్మ ముఖం దించుకుంది. మీరా వాడిని లోపలికి తీసుకెళ్లబోయింది. రాణి మీరా, బాబూ ఇలారా ఆప్యాయంగా చేతులు చాచి పిలిచింది శాంతమ్మగారు. మీరాకి ఏమిటోలో అనిపించింది. వాడి చెయ్యి పట్టుకుని అలాగే నిలబడిపోయింది. విజయ్ తల్లిని ఆనుకుని శాంతమ్మగారిని రెప్పవేయకుండా చూడసాగాడు. శాంతమ్మగారు విజయ్ని మళ్ళా పిలిచింది. వాడు తల్లి కుచ్చెళ్లలో ముఖం దాచుకున్నాడు. ఆమె వాడిని తీసుకుని ప్రకాశం గారి ఎదుటి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. కాంతమ్మ పడుకున్న గదిలోంచి దొడ్లోకి వేరే తోవలేదు. ప్రకాశం గారు విజయ్ని ఎత్తుకుని వెళ్తున్న మీరాని చాలా ఆశ్చర్యంగా చూశారు. మీరా కాఫీ ఇద్దరికీ చెరో గ్లాసులో పట్టుకొచ్చి ఇచ్చింది. ప్రకాశం గారు వద్దనకుండా ప్రసాదంలా అందిపుచ్చుకున్నారు. అసలు ఆయన గదిలో ఉన్న అలికిడే లేదు. శాంతమ్మగారు మాత్రం ఇప్పుడే తీసుకొచ్చాను మీరా అంది. పర్వాలేదు తీసుకోండి అంది ఆమె. మీరు మా ఇంటికి ఎందుకు వస్తారమ్మా, తీసుకోండి, మీ గురించి అరుణ గురించి అమ్మాయి అస్తమాను చెప్తుంది అంది కాంతమ్మ. కాంతమ్మకి ఇంకా కంగారు తగ్గలేదు. ఎందుకు రాను, మీరా రమ్మంటే వస్తూనే ఉంటాను, కాఫీ గ్లాస్ అందుకుంటూ నవ్వుతూ అంది శాంతమ్మగారు. ఎంత మాట, ఆవిడలా ఎందుకందో అర్థంగాక అంది కాంతమ్మ. మీరాకి ఆవిడ ఊరికే తల్లిని చూడ్డానికి రాలేదనిపించింది. మీరా కాసేపు అక్కడ నిలబడి ఖాళీ చేసిన కాఫీ గ్లాస్ తీసుకొని యువతలికి వచ్చేసింది. ఆమె అక్కడున్నంతసేపు కాంతమ్మ ఆరోగ్యం గురించే మాట్లాడసాగింది శాంతమ్మగారు. సంభాషణ ఎలా మొదలు పెట్టాలో శాంతమ్మగారికి అర్థం కాలేదు. కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. తర్వాత శాంతమ్మగారు గొంతు సవరించుకొని కాంతమ్మ చెయ్యి మీద చెయ్యి వేస్తూ అంది. మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని మాట అడగాలని వచ్చాను. కాంతమ్మకి ఆవిడ మాటలు అర్థం కాలేదు. ఆవిడకేసి అయోమయంగా చూసింది. ఒక విధంగా మా అన్నయ్య తరపున మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. కాంతమ్మ నిలువుగుడ్లేసుకున్న దానిలా చూడసాగింది. ముందు గదిలో కుర్చీలో కూర్చున్న ప్రకాశం గారు లేచి నిలబడ్డారు. మొదట ఎలా మొదలెడితే బాగుంటుందా అని తిక్కుమాక పడిన శాంతమ్మగారు ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం అనుకుంది. ప్రకాశం మా అన్నయ్యేనమ్మా, అప్పుడు జరిగిన సంగతులు మీకేమీ తెలియవు, నేనన్నీ చెప్పడానికే. కాంతమ్మ దోసిట్లో ముఖం దాచుకుని ఏడోసాగింది. మీరలా బాధపడకూడదు, ఇంకా ఏదో అనబోయింది శాంతమ్మగారు. కాంతమ్మ ఏడుస్తున్నదల్లా మంచంలో ఓ పక్కకి ఒరిగిపోయింది. శాంతమ్మగారికి భయం వేసింది.
తల్లి ఏడుపు విని మీరా గబగబా వచ్చింది. ప్రకాశం గారు కంగారుగా వచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోయారు. పావుగంటకి కాంతమ్మ తేరుకుంది, కానీ లేవలేదు. అలాగే పడుకుంది. ఆవిడేం అడిగిందో, తల్లి ఎందుకు ఏడ్చిందో మీరాకి అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయింది. మీరా, అమ్మగారికి వేడివేడిగా ఏదైనా తీసుకురా అంది శాంతమ్మగారు. మీరా లోపలికెళ్ళింది. శాంతమ్మగారు కాంతమ్మ పక్కలో కూర్చొని, మీరు కొంచెం స్థిమితపడి వినండి. మీరన్నీ తెలుసుకోకుండా ఆవేశపడొద్దు. మీ ఆవేదన, మీరెదుర్కొన్న ఇక్కట్లు అంతా ఊహించలేకపోము. అన్నీ వివరంగా విని అప్పుడు మీ ఇష్టం. మీరా కాఫీ తీసుకొచ్చింది. కాంతమ్మ లేవనే లేదు. తనేం తాగలేనంది. కాంతమ్మగారు ఊరుకోలేదు. మీరా చేతిలో గ్లాస్ అందుకుంది. నా చేత్తో ఇచ్చింది తాగండి, ఎంత రుచిగా ఉంటుందో అంటూ కాంతమ్మని లేపి కూర్చోబెట్టింది. ఇంకా తప్పనిసరిగా కాంతమ్మ కాఫీ అందుకొని 2 గుక్కలు తాగి కూతురికిచ్చేసింది. అన్నగారిని ఇంటికి పంపేసి కాంతమ్మగారు చాలాసేపు ఉంది. మొదటినుంచి ప్రకాశం గారు పరీక్షలవగానే కాంతమ్మతో చెప్పి సొంత ఊరికొచ్చిన క్షణం నుంచి జరిగిందంతా కాంతమ్మకి చెప్పింది. వాళ్ళ కోసం ఎంత వెతికాడో, ఎంతమంది చేత ఎన్ని అవహేళనలకి గురయ్యాడో, అతని పిల్లలు తల్లి లేక తండ్రి ఉండి కూడా ఆదరణ లేక ఎలా తయారయ్యారో కళ్ళకి కట్టినట్టుగా చెప్పింది. అన్నీ చెప్పి, అయితే అన్నయ్య రాసిన ఉత్తరం ఒక్కటి అందలేదా అని అడిగింది. కాంతమ్మ అందలేదన్నట్టు తల అడ్డంగా ఊపింది. యువతల గదిలో నిశ్చేష్టలా నిలబడిన మీరాకి అన్నీ వినపడుతూనే ఉన్నాయి. ఆవిడంత రహస్యంగా మాట్లాడటం లేదు. ఏమ్మా, ఇప్పుడు చెప్పు, అన్నయ్య నిన్ను మోసం చేశాడంటావా? ఇన్నాళ్ళు నువ్వు ఇన్ని తిప్పలు పడ్డావు, ఎన్నో అవమానాలు సహించి ఉంటావు, ఎన్నో అభాండాలని భరించి ఉంటావు. కాదనను, సుఖం అందరిది ఒకటి కాదు, కానీ కష్టం అందరిది ఒకటేనమ్మా. చొరవ తీసుకుని అన్నీ చెప్పాను. నాకు తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు లేరు. మనం కలవడం ఇదే ప్రథమం. అయినా చనువు తీసుకుని సాహసించి అడుగుతున్నాను. జరిగిందంతా పీడకలలా మర్చిపో. మీరాకి చాలా ఆవేశం వచ్చింది. ఆవిడని 4 దులిపేయాలని అనుకుంది. 22 సంవత్సరాలు వదిలేసి ఇప్పుడొస్తే క్షమించేయాలి. ఇన్నాళ్ళు బ్రతికిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అండలేకపోతే చచ్చిపోతారా? చిచి. మీరా ఆవిడ మాటలు వినలేక దొడ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా శాంతమ్మగారు ఓ అర్ధగంట ఉంది. తర్వాత మళ్ళా సాయంత్రం వస్తాను, అప్పుడు తప్పకుండా నాతో రావాలి అంది. దీనికి కాంతమ్మ మాట్లాడలేదు. ఆవిడకి కాస్త ఆలోచించుకోవటానికి వ్యవధి ఇవ్వటం మంచిది అనుకుంది శాంతమ్మగారు. అందుకే ఇప్పుడు తన కూడా రమ్మని అడగలేదు. తర్వాత శాంతమ్మగారు మీరా అంటూ మీరా దగ్గరికి వచ్చింది. వసారా గుమ్మాన్ని ఆనుకొని చలనం లేనట్లు నిలబడింది మీరా. మీరా భుజం మీద చెయ్యి వేస్తూ ఆప్యాయంగా పిలిచింది శాంతమ్మగారు. మీరా బలవంతంగా తల ఎత్తింది. ఆవేశాన్ని, రోషాన్ని అణిచిపెట్టినట్టు బిగించిన ఆ పెదవులు, ఎర్రగా అయిన ఆ ముఖం చెప్తూనే ఉన్నాయి. అంతా విన్నావుగా మీరా, మళ్ళీ సాయంత్రం వస్తాను. నువ్వు ఒక్కరోజు రాకపోతే నాకు తోచలేదు. ఈ విషయం అరుణకి తెలిస్తే పరిగెత్తుకొస్తుంది. చాలా సంతోషంగా అంటోంది ఆవిడ. మీరా మాట్లాడలేదు. వస్తా మీరా, సాయంత్రం వస్తా అని అక్కడే తనని వింతగా చూస్తున్న విజయ్ బుగ్గపొనికి వెళ్ళిపోయింది. మీరా మర్యాద కన్నా గుమ్మం వరకు వెళ్ళలేదు. చాలాసేపు అక్కడే అలాగే నిలబడిపోయింది. విజయ్కి ఆకలేసి ఏడుస్తుంటే అప్పుడు బియ్యం కడిగి కుంపటి అంటించి పడేసింది. వాడికి కాసిన్ని పాలు కలిపించి అక్కడే కూర్చుంది. ఏ కళనున్నాడో విజయ్ ఏడవకుండా ఊరుకున్నాడో, లేకపోతే అన్నం వేళకి అమృతం ఇచ్చినా కన్నెత్తి చూడడు. 2 రోజులు గడిచిపోయినాయి. ఫ్యాక్టరీ చూసే నెపంతో అక్కడికి వెళ్ళి శేఖరాన్ని అడిగింది జ్యోతి. మీరాకి కొడుకు ఉన్నట్లు మీకు తెలుసా? తెలుసు అన్నాడు మామూలుగా శేఖరం. మీకు కొడుకున్నాడని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మరి మీ భార్య ఎక్కడా కనపడదేం? ఘోషానా? ఓరగా చూస్తూ వెటకారంగా అడిగింది. ఇందులో పెద్ద అంతగా ఆశ్చర్యపడవలసింది ఏముంది? మీ భార్యని చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. ఒకసారి చూపించండి. శేఖరాన్ని ఆనుకునేంత దగ్గరగా జరుగుతూ అంది. జ్యోతి నుండి కొంచెం దూరంగా జరుగుతూ, మీ కోరిక ఇప్పుడు తీరదు. ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళింది అన్నాడు. అయితే మీ ఇద్దరికీ పడదా? కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది. క్షణం పడదు నవ్వాడు. అక్కడికి రెడ్డి రావడంతో జ్యోతి ఇంకేమీ అనలేదు. తర్వాత శేఖరం కారులో జ్యోతి ఇంటికొచ్చింది. జ్యోతి ఏమడిగినా చాలా సహనంగా జవాబులిచ్చాడు శేఖరం.
ఇన్నాళ్లకి మామయ్య ఆవిడ ఎన్నో సంవత్సరాలు బాధలు అనుభవించినా ఈనాడు ఇలా కలిశారంటే దానికి జ్యోతే కారణం. ఆ రోజు జ్యోతి తన మీద కసితో అలా తీసుకెళ్లడం, అక్కడ మీరా ఉండడం, అలా అలా గొడవలు అయ్యి తిరిగి ఇప్పుడు మామయ్య రావటం ఎంత విచిత్రంగా జరిగిపోయాయి అనుకున్నాడు. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి కోటేశ్వరరావు, సరోజినీదేవి ఉన్నారు. కాంతమ్మ, మీరా ఎవరో శాంతమ్మ గారు చెప్పేసరికి వాళ్ళ ముఖాలు ముడుచుకుపోయాయి. అయినా సరోజినీదేవి ధైర్యం తెచ్చుకుంది. ఎంత మేనకోడలైనా పెళ్లి కాకుండా తల్లి అయిన పిల్లని తన కొడుక్కి ఎలా చేసుకుంటుంది అనుకుంది. ఇంటికొచ్చిన వాళ్ళని మర్యాద చేసి పంపించింది శాంతమ్మగారు. పెళ్లి విషయం వాడిష్టం, నాదేం లేదు అంది. శేఖరం మౌనంగా ఉండిపోయాడు. ప్రకాశం గారిని కాంతమ్మ క్షమించినా మీరా క్షమించలేదు. కూతుర్ని దృష్టిలో పెట్టుకుని, కూతురు జీవితం దృష్టిలో పెట్టుకుని కాంతమ్మ ప్రకాశం గారిని క్షమించింది. తన తర్వాత తన కూతురికి ఎవరి దిక్కు? ఒంటరిగా ఎలా బ్రతకగలదు? ఏదో ఇప్పుడు ఆవేశంలో అనుకుంటుంది. 4 రోజులు నవ్వి వాళ్లే ఊరుకుంటారని. అలా ఊరుకుంటారా? దాని జీవితం చక్కబడే యోగం లేకపోయినా నా అనేవాళ్ళు నలుగురు అండగా ఉంటారు అనుకుంది కాంతమ్మ. మీరా జీవితం సవ్యంగానే ఉండి ఎన్ని సంవత్సరాలకి కారణాలు ఏమైనా గానీ ఆవిడ క్షమించలేకపోనేమో. వాళ్ళు 2-3 సార్లు వచ్చి ఆప్యాయంగా మాట్లాడగానే మెత్తబడిపోయిన తల్లి మీద కోపం వచ్చింది ఆమెకి. చిరాకేసింది కూడా. తల్లి పలకరించినా ఏదో ముభావంగా బదులు చెప్పి తప్పుకు తిరుగుతోంది. ఈ కారణంగానే శాంతమ్మగారు ఎంత బ్రతిమాలినా వాళ్ళింటికి వెళ్ళలేదు. ప్రకాశం గారు ఆప్యాయంగా పలకరిస్తే కూడా వినపడనట్టు గబగబా తప్పుకుపోతోంది. మీరా విజయ్ని సాధ్యమైనంత వరకు వాళ్ళున్నప్పుడు ఆ ఛాయలకి పోకుండా చేస్తోంది. వాళ్ళు ఇక్కడికి రాకపోవటానికి కారణం ఏమిటో శేఖరానికి అర్థం కాలేదు. ఇక్కడికి తీసుకొచ్చేయి మామయ్య, అక్కడెందుకు అని అతను 2-3 సార్లు చెప్పాడు. అసలు మీరా ఫలానా అని తెలిసాక మీరాని శేఖరం చూడలేదు. మీరా వైఖరి చూసిన ప్రకాశం గారు గ్రహించకపోలేదు. ఆయన చాలా బాధపడ్డాడు. ఇప్పుడు శేఖరంతో బాధగా అదే అన్నారు. కాంతం నన్ను క్షమించినా మీరా నన్ను క్షమించలేదురా. మీరా పట్టుదలకి, మొండితనానికి శేఖరానికి చిరాకేసింది. ఇది మామయ్య మీద కోపం కాదు, తన మీద అనుకున్నాడు. ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తానన్నావు కదా, నేను మాధురీదేవితో చెప్పాను. సాయంత్రం అమ్మ కూడా వస్తుంది, తీసుకెళ్ళి చూపించు. అది వరకు ఎప్పుడూ రాని ఫిట్సు ఇప్పుడు వస్తున్నాయంటే అంత బలహీనంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయడం మంచిది కాదు అన్నాడు. వస్తే తీసుకెళ్తాన్రా, వస్తుందా అని. ఎందుకు రారు, అమ్మ చెప్తుంది. నువ్వు కూడా వచ్చి చెప్పకూడదు అన్నారాయన. నేను హాస్పిటల్కి వస్తాను అన్నాడు. మధ్యాహ్నం శేఖరం ఎక్కడికో వెళ్తుంటే శాంతమ్మగారు అంది, మళ్ళా ఎన్నింటికి వస్తావురా అని. మీరు అక్కడికి వచ్చేసరికి వస్తాను అన్నాడు. ఆవిడ చాలా నీరసంగా ఉంది. ఇంక ఎలాగూ 1 గంటలో బయలుదేరదామని అనుకుంటున్నాను. కారులో తీసుకెళ్ళొచ్చు, ఉండిపోకూడదు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలమ్మా, వీలుగా ఉంటే ఆ టైంకి వస్తాను, లేకపోతే గంగుల చేత కబురు చెయ్యి, వస్తా అని వెళ్ళిపోయాడు. తను వెడితే మీరా మరీ అసహించుకుంటుందని శేఖరం ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. తను ఇంట్లో ఉంటే వెళ్ళకపోతే బాగుండదని అతను బయలుదేరి వెళ్ళిపోయాడు. శాంతమ్మగారు తను ఒక్కతి ముందుకు వెళ్ళింది. కాంతమ్మకి 4 మాటలు ధైర్యంగా చెప్పింది. డాక్టర్కి చూపించుకోకపోతే ఎలాగా అంది. నువ్వు రాకపోతే నా మనసు చాలా బాధపడుతుంది అంది. రాకపోతే నా మీద ఒట్టే అంది. నేనింత చనువుగా మాట్లాడుతున్నా నన్ను పరాయి దానిలానే చూస్తున్నావంది. ఆవిడలా మాట్లాడుతుంటే కాంతమ్మకి చాలా ధైర్యం కలిగింది. ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం అనుకుంది. అసలు ఇన్నాళ్ళు ఇలా ఎలా ఉన్నామా, ఎవరి తోడు నీడా లేకుండా అనుకుంది. డాక్టర్కి చూపించుకోవటానికి మెత్తబడింది. ప్రకాశం గారు గుర్రబండి తీసుకొచ్చారు. వెళ్లే ముందు కూతురు ఏం మాట్లాడకపోవడం, అసలు కంటికి కనిపించకుండా ఇలా తప్పించుకు తిరగడం ఆవిడకి చాలా బాధగా, సిగ్గుగా ఉంది. తనని మీరా ఏమనుకుంటోంది? సిగ్గులేని దానిలా అనుకుంటోందా? తనిలా రాజీ పడుతోందంటే అది తను ఏమవుతుందోననిగా. డాక్టర్ దగ్గరికి మానేద్దామా అంటే ఆవిడ వదిలిపెట్టడం లేదు. మీరా నీరసంగా పిలిచింది కూతుర్ని. ఆమె వినపడనట్లే రాలేదు. కాంతమ్మ దొడ్లోకి వచ్చింది. మీరా మొక్కలకి గొప్పులు తవ్వుతోంది. కూతురికి ఏమని చెప్పాలో తోచినట్టుగా గుమ్మం దగ్గరే నిలబడిపోయింది. కాంతమ్మ ఎంతసేపటికి రాకపోవడంతో శాంతమ్మగారు అక్కడికి వచ్చింది. మీరా, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, వచ్చి తలుపేసుకోమ్మా అంది.
ఆమె ముభావంగా ఉండడం ఆమె గమనించింది. కానీ ఇంకోలా అనుకుంది. మీరా లేచి నిలబడింది. వచ్చి తలుపేసుకో అని కాంతమ్మని తీసుకెళ్ళిపోయింది. వాళ్ళు తలుపు దగ్గరకేసి వెళ్ళిపోయారు. మీరా చాలాసేపు అలాగే నిలబడిపోయింది. ఆడదాని వ్యక్తిత్వం ఇంత బలహీనం కాబట్టే మగాడు అలా ఆడిస్తున్నాడు. ఏదో తమ జాతికి అన్యాయం జరిగిపోతోందని ఏడవడం ఎందుకు? వాళ్ళిలా ఏడ్చినన్నాళ్ళు వాళ్ళలా ఆడిస్తూనే ఉంటారు. మీరా ముందు గదిలోకి వచ్చింది. నీరసంగా కుర్చీలో కూలబడింది. మెదడంతా ముద్దుబారిపోయినట్టుగా అయిపోయింది. టేబుల్ మీద మోచెయ్యి ఆంచుకొని చెంపకి చెయ్యి చేర్చి కళ్ళు మూసుకొని అలాగే కూర్చుంది. తలుపు చప్పుడవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. మీరా. ఎదురుగా శేఖరం. ఆమె లేచి నిలబడింది. మీరాలో కలిగిన కోపం, ఆవేశాన్ని అణిచిపెట్టింది. మీ మామయ్య గాని మీ అమ్మగాని ఎవరూ లేరు. హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళొచ్చు. గుమ్మం కేసి దృష్టి నిలిపి అంది. నేను వచ్చింది నీకోసం, నీతో మాట్లాడాలని. శేఖరం కేసి కస్సుమన్నట్లు చూసింది. నాకేం చెప్పనక్కర్లేదు. నేనేం వినను. మా అమ్మలా నేను. ఆయాసంతో ఆగిపోయింది. శేఖరం తలుపు దగ్గరగా నొక్కాడు. తలుపుకి ఆనుకొని అక్కడే నిలబడి, నువ్వు చాలా తెలివైన దానివనుకుంటున్నావా? మీరా కళ్ళల్లోకి సూటిగా చూసి అన్నాడు. మా అమ్మలా తెలివి తక్కువ దాన్ని మాత్రం కాదు. మీరా నిర్లక్ష్యంగా అంది. శేఖరం ముందుకు కదిలాడు. మీరా గది గుమ్మం దగ్గరకు వచ్చి గుమ్మానికి అడ్డంగా నిలబడింది. ఆ గదిలో విజయ్ ఉన్నాడు. విజయ్ దగ్గరికి శేఖరం వెళ్ళటం మీరాకి ఇష్టం లేదు. శేఖరం మీరా దగ్గరగా వచ్చాడు. నేనెప్పుడు సీరియస్గా మాట్లాడబోయినా నువ్వు ముందే ఆవేశం తెచ్చుకొని నాకు కోపం తెప్పిస్తావు. చెప్పేది శాంతం ఎందుకు వినవు? బాధని సూచిస్తున్నట్టు అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అసలే మనసు ఉడికిపోతుంటే అలాంటి సమయంలో శేఖరం వచ్చాడు. అతని మనసులో బాధ కానీ అతని కంఠంలో అర్థింపు కానీ గుర్తించే స్థితిలో లేదు. మీరా. నేనేం వినను. నాకెవరూ చెప్పనక్కర్లేదు. మీరు వెళ్ళొచ్చు. గుమ్మం వైపు చెయ్యి పెట్టి చూపిస్తూ ఆవేశంగా అంది. అతనికి కోపం వచ్చింది. నువ్వే గొప్పదాని అనుకుంటున్నావా? అసహనంగా అడిగాడు. మీలా డబ్బు గొప్పదనం లేకపోవచ్చు. చాలా కోపంగా అంది. పోనీ మనసు గొప్పదా? అతనికి తెలియకుండా అతని స్వరంలో హేళన ధ్వనించింది. ఆ మాట ములుకుల్లా గుచ్చుకుంది మీరాకి. మీకు చాటి చెప్పుకోవాల్సిన అవసరం నాకేం లేదు. మీరా మాటలు పూర్తి కాలేదు. చిన్నగా రాగం తీస్తూ విజయ్ ఉయ్యాల్లోంచి లేచి కూర్చున్నాడు. శేఖరం 2 అడుగులు ముందుకు వేసి కొద్దిగా తల తిప్పి లోపలికి చూశాడు. శేఖరం అడుగు ముందుకు వేసేసరికి మీరా గుమ్మానికి చెయ్యి అడ్డు పెట్టేసింది. విజయ్ని చూడగానే అవ్యక్తమైన ఆనందంతో అతని ముఖంలోకి కాంతి లాంటిది వచ్చింది. మీరా చెయ్యి తప్పించి లోపలికి వెళుతూ కొద్దిగా కళ్ళు వాల్చి మీరా కేసు చూస్తూ అన్నాడు. నువ్వేం భయపడనక్కర్లేదు. నీ అనుమతి లేందే బాబు ఒంటి మీద చెయ్యి వెయ్యను అనేసి ఉయ్యాలకి దగ్గరగా వెళ్ళాడు. కొత్త మనిషిని చూడగానే విజయ్ వింతగా చూడసాగాడు. కొద్దిగా తెరిచిన నోరు, ఆశ్చర్యంగా చూసే ఆ చురుకైన కళ్ళు. శేఖరం కళ్ళు విజయ్ మూర్తిని హత్తుకుపోయి ఉన్నాయి. కొద్దిగా మెడ వెనక్కి పెట్టి నోరు తెరుచుకుని శేఖరాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న విజయ్ మెడనొప్పి పుట్టడంతో హా అంటూ తల అటూ ఇటూ తిప్పి తల్లికేసి చూశాడు. ఉయ్యాల స్టాండు మీద ఓ చెయ్యి వేసి రెప్ప వాల్చకుండా విజయ్నే చూస్తున్న శేఖరం కొద్దిగా మీరా కేసి తల తిప్పినా అతని చూపులు విజయ్ మీదనే ఉన్నాయి. ఏం పేరు అన్నాడో. మొదట శేఖరానికి చెయ్యి అడ్డు పెట్టినా వాళ్ళిద్దరినీ అలాగే రెప్ప వేయకుండా చిత్రంగా చూస్తున్న మీరా యాంత్రికంగానే చెప్పింది. విజయ్ చంద్ర. అతని పెదవులు విచ్చుకున్నాయి. తనలో అనుకున్నట్టుగా అన్నాడు. చాలా మంచి పేరు. మీరా తలుపుకి ఆనుకొని నీరసంగా నిలబడింది. విజయ్ని మరోమారు తనివి తీరా చూసి అయిష్టంగా బలవంతంగా యువతలికి వచ్చాడు శేఖరం. మీరా దగ్గరగా ఆగాడు. మీరా, నీకు నా మీద చాలా కోపం, అసహ్యం కూడా. ఆ సంగతి నాకు తెలుసు. కానీ మీ అమ్మగారి గురించి ఆలోచించు. నువ్వు ఇష్టపడందే ఆవిడ ఇక్కడి నుంచి కదలరు. ఆవిడ మీద ఆ మాత్రం జాలి లేదా? మగవాళ్ల అహంకారం, ఆడదాని బలహీనత గుర్తొచ్చి దిగజారుతున్న ఆవేశం రెట్టింపుగా వచ్చింది. ఎప్పుడో మెడలో పసుపు తాడు కట్టించుకున్న నేరానికి ఆవిడ వెడితే వెడుతుంది. అది నాకు అనవసరం. రోషంతో ముక్కుపుటాలు అదిరాయి. తనలో కలిగిన ఆవేశాన్ని పైకి కనపడనీయకుండా 2-3 క్షణాలు మౌనంగా నిలబడిపోయాడు శేఖరం. తర్వాత ప్యాంటు జోబులోకి చెయ్యి పోనిచ్చి కొంచెం పొడుగ్గా ఉన్న కవర్ తీశాడు. ఇదిగో, అరుణ నీకు రాసింది. 3 రోజులైంది వచ్చి.
యాంత్రికంగా అందుకుంది మీరా. శేఖరం గడప దాటబోతూ వెనక్కి తిరిగి చూశాడు. అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. టాటా అన్నట్టు చెయ్యి ఊపాడు. విజయ్ నవ్వి తాను చెయ్యి ఊపాడు. టాటా అన్నట్లుగా. శేఖరానికి ఒక్క అంగలో వెళ్ళి విజయ్ని 2 చేతుల్లో ఎత్తి గుండెలకి హత్తుకోవాలని బలంగా అనిపించింది. తను ముందే మీరాకి మాట ఇచ్చాడు. ఆ కోరికని నిగ్రహించుకోవడం కష్టమని అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. 2-3 రోజులు గడిచిపోయాయి. కూతురు పద్ధతి అంతుపట్టక, ఏం మాట్లాడడానికి ధైర్యం చాలక సతమతమవుతోంది కాంతమ్మ. ప్రకాశం గారు తనని చూస్తూనే ముఖం చిట్లించుకొని తప్పుకుపోయే మీరాతో ఏం మాట్లాడితే ఏమంటుందోనని ఎన్నోసార్లు మాట్లాడదామని ప్రయత్నించి కూడా ధైర్యం చాలక ఆగిపోయారు. అంత క్రితం రోజు వరకు మీరా ఇంకా వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన శేఖరానికి నిరాశే ఎదురైంది. ఉత్తరంలో అంత వివరంగా అన్ని సంగతులు రాసినా కూడా మీరా మనసు మారలేదన్నమాట. అతను చాలా నిరాశ చెందాడు. తల్లి ఇచ్చిన టీ అందుకుంటూ, మామయ్య ఏడమ్మా, పడుకున్నాడా అని అడిగాడు శేఖరం. ఏం పడుకోవటమో, కళ్ళు మూసుకొని అలా పడుకున్నాడన్న మాటే గాని వాడికి మతిలేదు. కనిపించిన అన్నాళ్ళు నలుగురి చేత 4 విధాలుగా అనిపించుకొని మతిపోయిన వాడిలా తిరిగాడు. ఇప్పుడు కనిపించారు, ఏం లాభం? బాధగా అందావిడ. శేఖరం మాట్లాడలేదు. టీ కప్పులోకి చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ శాంతమ్మగారే అంది, మీరాకే ఇష్టం లేదన్నట్టుగా అనిపిస్తోందిరా. ఆవిడ సుముఖంగానే ఉన్నట్లు కనపడింది. ఒకవేళ తన జీవితం అలా అయిందని సిగ్గుపడి రావటం లేదేమో అని చెప్పాను కూడా. అరుణ ఒకటి నువ్వొకటి కాదు మీరా, నిన్ను గుండెల్లో దాచుకుంటాను. అక్కడికి వెళ్ళడానికి నీకు ఇష్టం లేకపోతే నా దగ్గరే ఉంచుకుంటాను. అబ్బాయి కూడా కాదనడు అని చెప్పాను. ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయింది. అంటే ఇష్టం లేనట్లేగా. ఆ పక్కనే ఉన్న పేపర్ ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు శేఖరం. శాంతమ్మగారు అతను ఖాళీ చేసిన కప్పు తీసుకుని వెళ్ళిపోయింది. శేఖరం విసిగిపోయాడు. ఇంకా మీరాకి చెప్పాల్సిందేమీ లేదు. మీరాకి అంత ఇష్టం లేనప్పుడు ఎవరేం చేయగలరు? అన్ని విషయాలు ఒక్క మాట కూడా పొల్లుపోకుండా వివరంగా రాశాడు తను. అది చదివి కూడా మీరా మనసు మార్చుకోలేకపోయిందంటే, రాజీకి రాలేకపోయిందంటే, మనసుకి సర్దు చెప్పుకోలేనంత అసహ్యం తన మీద పేరుకుపోయిందన్నమాట. పోనీ తనకు శిక్ష వేయాలనుకుంటే తను సంతోషంగా భరిస్తాడు. తప్పు చేసినవాడు తన గురించి ఆవిడ బాధపడటం ఎందుకు? మీరా ఇక్కడికి రాకపోవడం తన గురించే. తను అడ్డు తొలగిపోతే మీరాకి ఇక్కడికి రావడానికి ఏం అభ్యంతరం ఉండదు. అసలు తన ఆ సంగతి రాయని రాశాడే. తను తప్పుకుంటేనే కానీ రాదేమో. క్రితం రోజుకి మీరా రాకపోయేసరికి అతను నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు తల్లి ద్వారా మీరా అభిప్రాయం స్పష్టంగా తెలిసిపోయింది. శేఖరం తను అనుకున్న ప్రకారం ప్రయత్నాలు చేసుకోసాగాడు. 2 రోజుల తర్వాత సాయంత్రం 7 గంటలు దాటుతోంది. కాంతమ్మ లోపల ఏదో సర్దుతోంది. విజయ్ బూర ఊదుతూ ఇల్లంతా తిరుగుతున్నాడు. మీరా గది కిటికీ దగ్గర నిలబడింది. మీరాకి ఈ వారం 10 రోజుల నుంచి మతిపోయినట్టుగా ఉంది. బొత్తిగా చేతిలో పని లేదు. ఈ గొడవలొకటి అన్నీ ఒకేసారి ఇలా ఊకుమ్మిడిగా వచ్చిపడ్డాయి. ఏమిటో ఇన్ని గొడవలు, ఇన్ని సమస్యలు ఎవరిళ్లలోనైనా ఉంటాయా? అన్ని వింతలు విడ్డూరాలు ఈ ఇంటే వెలిశాయా అనిపించింది మీరాకి. చంటిపిల్ల కేరింతలకి తల తిప్పి చూసింది. పూజారింటికి కాబోలు ఎవరో వస్తున్నారు. కాస్త పరీక్షగా ఆవిడని చూశాక మీరాకి గుర్తుకొచ్చింది. విజయ్ 4-5 నెలల పిల్లాడప్పుడు ఈవిడ నెలపిల్లని ఎత్తుకొని వచ్చి 1 రోజులుంది. అప్పుడు పూజార్లావిడ రాత్రి జోలపాట పాడుతుంటే తను యాంత్రికంగా ఉయ్యాల ఊపడం గుర్తుకొచ్చింది. ప్రక్కన భర్త కాబోలు అతను పాపని ఎత్తుకున్నాడు. ఆవిడ ఉయ్యాల పట్టుకుంది. మీరా ముఖం తిప్పేసుకుంది. వంట తల్లి చేస్తోంది. మీరాకి చాలా విసుగ్గా ఉంది. ఏదైనా పుస్తకం చదువుదామని అల్మారా తెరిచింది. అల్మారాలో కవర్ చూడగానే అప్పుడు గుర్తుకొచ్చింది మీరాకి అరుణ రాసిన ఉత్తరం తను చదవలేదని. అప్పుడు ఆ కోపంలో విసుగులో మీరా శేఖరం ఇచ్చిన కవరు అల్మారాలో పడేసింది. మీరా కవరు చేతిలోకి తీసుకుంటూ, ఇంత బరువుంది, ఎంత ఉత్తరం రాసిందో అనుకుంటూ కవరు తెరిచింది. అరుణ గుర్తుకొచ్చేసరికి మనసుకి కాస్త ఉల్లాసం కలిగింది. మంచం మీద కూర్చుంటూ కవర్లో ఒత్తుగా ఉన్న కాగితాలు విడదీసింది. మీరా. ఉలిక్కిపడిన మీరా నిటారుగా అయింది. ముత్యాలు పేర్చినట్లున్న ఆ అక్షరాలు అరుణవి కావు. కాగితాన్ని వేళ్లల్లో నొక్కిపెట్టి అలాగే ఒళ్ళో పెట్టుకుంది.
ఊపిరి బిగబట్టి పెదాలు బిగించి కొన్ని క్షణాలు అలాగే కూర్చుంది. అలా కూర్చోవటంలో మొదటి లైను వెంబడి మీరా కళ్ళు జరజరా పాకినాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.